మిత్ర మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పాము మిత్ర రూంలోకి వస్తుంది. మిత్రను కాటు వేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఇక మిత్ర మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు. అసలు నా మనసేంటి ఇలా నిలకడగా ఎందుకు లేదు, ఎందుకలా అనిపిస్తుంది అని మిత్ర అనుకుంటూ ఉంటే, మరోవైపు లక్ష్మి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో ఏమో, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని ఈ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి. నా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో, అసలు నా మనసు ఏదోలా అనిపించినప్పుడు ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఇది జరిగుండేదా అని లక్ష్మి అనుకుంటూ ఇక పోనివ్వు అని అనగానే వెంటనే ఇక డ్రైవర్ మాత్రం స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే కార్తీక కానీ, వదిన వదిన ఏమైంది వదిన, పిల్లల్ని ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు, వాళ్ళు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా ఆచూకీ తెలియట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, అప్పుడు వెంటనే వదిన మీరేం కంగారు పడకండి, పిల్లలు కిడ్నాప్ అయ్యారంటే ఆ మనీషా ప్లానే అయి ఉంటుంది, ఆ మనీషాని మనం గట్టిగా అడిగామంటే అప్పుడు ఖచ్చితంగా నిజాలు బయట పెడుతుంది కదా వదిన అని ఈ విధంగా అంటూ ఉంటే, అది వివేక్ నాకేం అర్థం కావట్లేదు, నాకు పాలు పోవట్లేదు, చాలా భయంగా కంగారుగా ఉంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ కథ సమయానికి దేవి అని మనీషా మాట్లాడుకోవడాన్ని సౌండ్ జానుకు వినిపిస్తుంది. ఏమండి విన్నారా, ఒక్క నిమిషం ఇలా రండి, ఒక్క నిమిషం అక్క అనే విధంగా అంటూ వెంటనే పక్కకు తీసుకుని వెళ్ళగానే, ఏమైంది జాను అలా పక్కకెందుకు తీసుకెళ్తుంది అని అనుకుంటూ అలానే లక్ష్మి చూస్తూ ఉంటే, వినండి మీ అమ్మగారు మనీషాతో ఏదో మాట్లాడుతున్నారు అనే విధంగా అంటూ వెంటనే ఇక జాను వివేక్తో చెప్పగానే ఇక ఆ బ్లూటూత్ని ఆన్ చేస్తాడు. ఇక మరోవైపు మాత్రం మనీషా సరియుకు ఫోన్ చేస్తుంది. ఇక్కడ నుండి పిల్లలు ఆల్రెడీ బయలుదేరారు, ఇప్పుడు పిల్లలు నా అధీనంలో ఉన్నారు, ఎవ్వరూ కూడా ఆపలేరు అని ఈ విధంగా సరియు అంటూ ఉంటుంది. ఇక నువ్వేమైనా చేసుకో, ఆ లక్కీ మాత్రం ఇంటికి తిరిగి రాకూడదు, నేను చూసుకుంటాను మనీషా అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక అదే సమయానికి దేవయాని మనీషా దగ్గరకు వస్తుంది. మనీషా మనం అనుకున్నట్టుగానే ఆ పిల్లల్ని మాత్రం మనం పంపించేసేసాము, ఇక ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వే మనవరాల్ని ఇవ్వాలి, మా అక్క కోరికను నువ్వే తీర్చాలి అని అంటూ ఉంటే, ఏంటండి అసలు ఏం మాట్లాడుతుంది అత్తయ్య గారు అని జాను అంటూ ఉంటే, అప్పుడు వెంటనే వివేక్ మాత్రం దేవయాని మాటల్ని వింటూ ఉంటాడు. అందుకే కదా ఆంటీ కావాలని సరయు చేత ఈ లక్కీని తప్పించేసేసాను, ఇక ఇప్పుడు లక్కీ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు అని అంటూ ఉంటే, అవును మనీషా అసలు లక్కీని ఎక్కడికి తీసుకెళ్లారు ఆంటీ, ఎవ్వరూ ఊహించని ప్లేస్కి, మన సిటీ అవుట్కట్లో ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి ఆ లక్కీని చంపబోతున్నారు, ఇక అక్కడే భూస్థాపితం కూడా చేసేస్తారు అని అనగానే ఇక దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా చేయటం కరెక్ట్ కాదేమో, కానీ తెలియని దగ్గర ఎక్కడో ఒక చోట దింపేసి వస్తే బాగుండు, అలా చంపేయడం అంటే ఏంటంటే సింపతి గెయిన్ చేస్తున్నారా ఏంటి, అలా అని కాదో తనని ఎందుకు చంపడమా అని అంటున్నాను, లేదంటే ఎవరికో ఒకరికి అమ్మేసినా కూడా లక్కీని చూసుకుంటారు కదా, చంపడం ఎందుకని నా ఉద్దేశం మనీషా, అది ఎక్కడున్నా సరే మళ్ళీ ఇంటికి చేరుతుందంటే అందుకే దాన్ని పైలోకానికి పంపించేస్తున్నాను అని అనగానే వెంటనే దేవయ్యని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క అక్క నువ్వు కంగారు పడకక్క, పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది, ఏంటి జానో ఏమంటున్నావు, అవునక్క పిల్లలు ఈ సిటీ అవుట్కట్లో పాడుపడ్డ బిల్డింగ్ కొద్ది కదక్క, అక్కడే అక్కడే ఉన్నారక్క, పదండక్క వెళ్దాం అని అంటూ ఉంటే, అసలు అక్కడ పిల్లలు ఉన్నట్టు నీకెలా తెలుసో, అవన్నీ నీకు నేను తర్వాత చెప్తాను అక్క, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, అవును వదిన పదండి మనం వెళ్దాం అని విధంగా అంటూ వెంటనే ఇక వెళ్తూ ఉంటే, నేను ఇంటికి వెళ్తాను, అంతలో
ఇక పాము మాత్రం మిత్రని కాటు వేయబోతూ ఉండగా ఈ విషయం వెంటనే మిత్ర గారికి చెప్తాను అని అంటూ ఇక మిత్రకు ఫోన్ కాల్ రాగానే వెంటనే కాటు వేయబోతున్న పాము ఆగిపోతుంది. చెప్పు లక్ష్మి అని అంటూ క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఏమైంది లక్ష్మి? పిల్లల్ని కిడ్నాప్ చేశారండి. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది. మనం వెంటనే బయలుదేరాలి. సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ వెంటనే ఇక మిత్ర కారులో బయలుదేరతాడు. ఇక పాము ఇంట్లోనే ఆగిపోతుంది. ఇక వెంటనే మిత్ర కారు వేగంగా నడుపుతూ లక్ష్మి ఉన్న అడ్రస్కి చేరుకుంటాడు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఎక్కడ ఉన్నారు పిల్లలు? అసలు వాళ్ళు మన పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, అవన్నీ నేను తర్వాత చెప్తానండి. ముందు మీరు మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళాలి, పదండి. అవునన్నయ్య, మనం వెంటనే వెళ్ళాలి అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం అందరం ఒకేసారి వెళ్తే ఈరోజు ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నాయి కదా, మీరిద్దరు వెళ్ళి ఆఫీస్లో మీటింగ్స్ని మీరు చూసుకోండి. అక్కడ ఆ రౌడీల సంగతి మేము చూసుకుంటాం. సరే వదిన అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక లక్ష్మీ మిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటారు. లక్ష్మి, నువ్వు కంగారు పడకు, పిల్లలకేం కాదు. ఏమో అండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా కంగారుగా ఉంది. ఏం కాదని చెప్తున్నాను కదా లక్ష్మి అని మిత్ర ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పిల్లల్ని పాడుపడ్డ బంగ్లాకి తీసుకుని రాగానే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మమ్మల్ని చంపకండి, మేము ఎవరికి ఏ పాపం చెయ్యలేదు. మీరు అసలు ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని విధంగా అంటూ వెంటనే అలా కత్తిని తీసి లక్కిని పొడవబోతూ ఉన్న సమయంలో ఇక అప్పుడే మిత్ర లక్ష్మి వచ్చి ఒక్కసారిగా ఆ రౌడీని నెట్టగానే రౌడీ క్రింద పడిపోతాడు. రేయ్, ఈ లక్కీని కాపాడడానికి అమ్మ నాన్న వచ్చారా? ఇక మన ట్రీట్మెంట్ని మొదలు పెడదాం రండి అని అనగానే ఇక వెంటనే రౌడీలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మిత్రను కొడుతూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం చాలా కంగారు పడిపోతూ పిల్లల్ని పట్టుకుంటుంది. ముందు వీడిని లేపేశాకే ఆ తర్వాత దీన్ని లేపేయాలి అని అంటూ వెంటనే రౌడీ కత్తి తీసుకొని రాగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మిత్రను పొడవబోతూ ఉన్న సమయంలో నాన్న అని గట్టిగా లక్కీ అరవగానే లక్ష్మి చూస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మిత్రను పొడవబోతూ ఉంటే గట్టిగా ఆపుతుంది. అప్పుడు వెంటనే లక్ష్మి అనే విధంగా మిత్ర చూసి ఆ రౌడీని చెంపదెబ్బ కొట్టగానే ఇక ఆ కత్తి క్రింద పడిపోతుంది. మిమ్మల్ని ఇలా కాదు అనే విధంగా అంటూ అక్కడే ఉన్న కర్రని మిత్ర తలపై కొట్టబోతూ ఉండగా లక్ష్మి తలపై తగులుతుంది. వెంటనే లక్ష్మి స్పృహ తప్పి క్రింద పడిపోతుంది. లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉంటే కూడా వెంటనే మిత్రని అలా తలపై కొట్టబోతూ ఉండగా అక్కడే ఉన్న కత్తిని తీసి చేయిపై విసిరి వేస్తుంది లక్కీ. అప్పుడు వెంటనే రౌడీ చేతికి రక్తం రాగానే ఇక కుప్పకూలి క్రింద పడిపోతాడు. అప్పుడు వెంటనే మిత్ర మాత్రం రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలో అక్కడి నుండి పరారైపోగానే లక్ష్మి లక్ష్మి అని స్పృహ కోల్పోయి ఉన్న లక్ష్మిని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మ లే అమ్మ, అమ్మ లే అమ్మ అని లక్కీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.